హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే. అమ్మ నేను పిల్లలతో కలిసి అందరూ పక్కనే మినీ ఓరియన్ మాల్ ఉంటే అక్కడికి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది మాల్. పిల్లలు ఆడుకోవడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్లోనే పెద్ద సూపర్ మార్కెట్ ఒకటి ఉంది. అక్కడ మనకి ఇంటికి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయన్నమాట. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకి, తర్వాత ఇంటికి ఏమైనా కావాలన్నా కొనడానికి అయితే ఉంటుంది. మా బుడ్డి చూడండి, అప్పటి నుంచి ఏది కొందామని ఆలోచిస్తుంది. అన్నీ చూసింది, మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది. చూడండి, వాటర్ క్యాన్ అయితే చూసింది, అది కూడా ఏది తీసుకుందామని ఆలోచించి మళ్ళీ తర్వాత అక్కడే పెట్టేసింది. లాస్ట్కి అయితే ఏది కూడా కొనలేదు. మా పెద్ద బాబు చూడండి, ఇక్కడ ఇది టైమర్ అనుకుంటా. పాతగా ముందు పెద్దల కాలంలో ఇలాంటిదే టైం చూడాలంటే ఇలాంటిదే వాడుతున్నారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఫ్యాన్సీ ఐటమ్స్ ఎలా ఉన్నాయో. ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ప్రతి ఒక్కటి మనకి గిఫ్ట్ సెంటర్ లాగా ఉన్నది పెద్దగా. మనకి ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీని ఎక్కువ ఉంటాయన్నమాట. చూడండి, చిన్న చిన్న టైమర్లు చాలా బాగున్నాయి చూడ్డానికైతే కన్నా. అలా ఒక పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ తిప్పి పెట్టచ్చు. ఇక్కడ చూడండి, కపుల్స్ బొమ్మలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అయినా చూడడానికైతే చాలా బాగుంటాయి. చూడండి, మా బుడ్డిది అయితే ఏం ఆనందంగా అన్నీ చూస్తుంది, కానీ ఒక్కటి కూడా అయితే మా బుడ్డిది కొనలేదు. ఎందుకంటే తనకి ఏది కొనాలన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే అంత బాగున్నాయని. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్ లాగా ఎంత బాగున్నాయో. బ్యాగ్స్ అవి ఫ్యాన్సీ బ్యాగ్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, బొమ్మల బ్యాగులు, హ్యాట్స్ కానీ బ్యాగులు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇటు సైడు బిస్కెట్లు అన్నీ ఉన్నాయి, చూడండి, బిస్కెట్ ప్యాకెట్లు. ఇక బొమ్మలు, టెడ్డీ బేర్స్, చిన్న బొమ్మ కాటి నుంచి పెద్ద బొమ్మ కాటి వరకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి బర్త్డే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, మనకి ఫస్ట్ ఇయర్ నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు ఉంటాయన్నమాట. నంబర్స్ కానీ, ఆ తర్వాత డెకరేషన్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలో అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. అదే సపరేట్ ఒక సెక్షన్, ఒక్కో దానికి ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫేస్ మాస్క్లు బొమ్మలు అనమాట, చాలా బాగున్నాయి. చాలా రకరకాల ఫేస్ మాస్క్లు అయితే ఉన్నాయి. మా పిల్లలు అయితే వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, అమ్మా పులిలాగా ఉన్నా. అమ్మా ఉండట్లే ఫోటో. ఇది చూడండి, హెడ్ క్లిప్ అనమాట. లైటింగ్స్ చాలా బాగా పెట్టారు కదా, చెవులు కానీ దానికి లైటింగ్స్ ఎంత బాగా పెట్టారు చూడండి. మా చిన్న పాప ఏదో పూలు అయితే తీసుకుంది. ఇక్కడ చూడండి, బర్త్డే స్ప్రేస్ కానీ అవి తిప్పితే పేలుతాయి కదా, అందులో పేపర్స్ అన్నీ వచ్చి బయటపడతాయి, అలాంటివి కానీ, టోపీలు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మా బుడ్డి చూడండి, అది ఒకటి వేసుకొని ఫోటో తీయించుకోవడానికి అయితే రెడీగా ఉంది. చాలా కలర్ఫుల్గా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి ఇంటికి కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట.
స్టీల్ అంతా స్టీల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మనకి ఏది కావాలో అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. మా పెద్ద పాప చూడండి ప్రిన్సెస్ కిరీటం పెట్టుకుంది. ఇక్కడ చూడండి మా చిన్న పాప కూడా పెట్టుకొచ్చేసింది అనమాట. ఇది బర్త్డే కిరీటం ఉన్నట్టుంది అది. ఇక్కడ అత్తా కోడలు చూడండి చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారు. ఏది కొందామా ఏది వద్దా అంటానని ప్రతి ఒక్కటి చూస్తున్నారనమాట. ఇందులో ఏది కొనేస్తారేమో చూద్దాము. ఇక్కడ చెప్పులు చూడండి చిన్నపిల్లల కాటి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క సైజులోనే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చెప్పులు. ఆ చిన్న పిల్లలవి ఆ చిన్న చెప్పులు వచ్చేసి ఒక జత 400-500 ఉన్నాయన్నమాట. రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, కాకపోతే చాలా బాగున్నాయి చూడండి. మనకి ఏది కావాలో అది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి దొరుకుతాయి అన్నమాట. కాస్ట్లీనే, రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టాలి ఇక్కడ. ఇంకా మాల్ అన్నాక ప్రతి ఒక్క షాప్లోనే అలానే ఉంటుంది రేట్లు, ఎందుకంటే వాళ్ళకు కూడా రెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇంకా రేట్లు కూడా అలానే పెట్టినారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా హుక్స్ అనమాట. ఇవి అంటే గమ్ టైప్ హుక్స్ అనమాట. ఎక్కడన్నా డోర్స్కి కానీ కిటికీలకు కానీ అవి గమ్ముతో అంటించేసి మనకి ఏదైనా కీ చైన్స్ కానీ కీస్ కానీ ఇంటి కీస్ కానీ బండి కీస్ కానీ తగిలించుకోవచ్చు అనమాట. ఇంక ఇటుపక్క కనిపిస్తున్నాయి చూడండి హ్యాంగర్స్ కానీ, అంటే షర్ట్లు తగిలించుకుంటాం కదా హ్యాంగర్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, అవి కూడా కిచెన్ ఐటమ్స్ అన్నీ. ఇక్కడ అన్నీ మనకి కిచెన్ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి, అంతా ప్లాస్టిక్ అనమాట. అటుపక్క సెక్షన్లు ఏమో స్టీల్వి, ఇటుపక్క సెక్షన్లు ఏమో ప్లాస్టిక్వి. ఇక్కడ చూడండి మా పాప చేతిలో పట్టుకుంది. మనము ఐస్ అంటే కుల్ఫీ వస్తాయి కదా అలాంటివి తయారు చేసుకునేటివి అనమాట. అంటే మనం ఇంట్లోనే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో తీసుకోవచ్చు అనమాట. అది అంతా ప్లాస్టిక్ ఐటమ్స్ చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి బుల్ డస్ట్బిన్ ఎంత బాగుందో, చిన్నగా మనకి చేతిలో పట్టుకుంటే కరెక్ట్గా చేతికి సరిపోతుంది, మన అరచేయి ఎంత పొడవు ఉన్నది. ఆ బుల్ డస్ట్బిన్ నుంచి మనకి పెద్ద డస్ట్బిన్ల వరకు అయితే ఇక్కడ దొరుకుతాయి చూడండి. ఆ కిందంతా పెద్ద డస్ట్బిన్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక ఇవి వచ్చేసి మ్యాట్లు అనమాట, మనం ఇంట్లో కాళ్ళ దుడుచుకునే వేసుకుంటాం మ్యాట్లు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. డస్ట్బిన్ అయితే చాలా బాగుంది, చిన్న డస్ట్బిన్, నాకైతే చాలా నచ్చింది. ఇది చాలా బాగుంది, ఇది డస్ట్బిన్ చిన్నది. జెల్లీ వద్దమ్మా, అదే ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేసేటి. ఇది జెల్లీ, జెల్లీ కాదు ఇది, అదేందో షోక్ పెట్టిండేది. పద అమ్మ వెళ్ళిపోయారు, అమ్మని వెళ్ళిపోయారు పదా. పుట్టి ఎక్కడ పోయా? అవునవును. ఏ పడేసావు నాన్న, పగిలిపోతాయి, పగిలిపోతా. ఆడబెట్టి 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 ఆడబెట్టి. ఇక్కడ బ్యాగులు చూడండి, చిన్నపిల్లల కాటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. అంటే వ్యానిటీ బ్యాగ్స్ నుంచి పట్టి కాలేజ్ బ్యాగుల వరకు అయితే మనకు దొరుకుతాయి. ఇక్కడ చూడండి కాలేజ్ బ్యాగ్ రేట్ ఎంత ఉందో, 1090 రూపీస్. అమ్మ ఆ చిన్న బ్యాగ్ వచ్చేసి అంత రేటు చూడండి. వాము, రేట్లు అయితే వాచిపోతున్నాయి ఇక్కడ. ఇక్కడ మిక్సీలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకి. స్కూల్ బ్యాగ్స్ 10% డిస్కౌంట్ అంట. ఇక్కడ ఒక టీవీ కనిపిస్తుంది చూడండి, దీని సైజ్ వచ్చేసి 43 ఇంచెస్ అనమాట, 43 ఇంచులు. దీని రేట్ వచ్చేసి 16,000 ఓన్లీ అంట. నేను ఇంట్లో అదే సేమ్ సైజ్ టీవీ తెచ్చింది ఎల్జీ కంపెనీ, 47,000 అన్నమాట. ఇక్కడ చూడండి మా చిన్న పాప స్కూటర్ నడుపుతుంది చూడండి, బుడ్డి స్కూటర్.
ఇక్కడ చిన్నపిల్లలకైతే కార్లు కానీ స్కూటర్లు కానీ సైకిల్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. దాని రేట్ వచ్చేసి 5,000 ఉంది ఆ స్కూటర్ రేటు. ఇక వెనకాల కార్లు కనిపిస్తున్నాయి కదా, దాని రేట్ వచ్చేసి 8,000, 9,000, 10,000 అలా ఉన్నాయన్నమాట. చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఛార్జింగ్ కార్లు, స్కూటర్లు అనమాట. అంటే ఛార్జ్ పెట్టుకొని మనము తోలచ్చు. అంటే రిమోట్ ఆపరేటింగ్ అనమాట. మనము సెల్ఫ్ డ్రైవింగ్ అయితే అందులో ఉండదు. రిమోట్ అందులో కూర్చొని పెట్టి మనం రిమోట్ ఆపరేట్ చేసేది అనమాట. ఇలాంటి కార్సే బయట పిల్లల్ని కూర్చోబెట్టి తిప్పుతున్నారు. 3 రౌండ్లు కొట్టేశారనమాట. 3 రౌండ్లకి 100 రూపీస్. అంటే ఒక పిల్లకు వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. 3 రౌండ్లు కొట్టేశారనమాట. అవి కూడా తీసాను. అంటే ఇప్పుడు తీయలేదు. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు పిల్లల్ని పిలుచుకొచ్చినప్పుడు అప్పుడు తీసాను. ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి. ఇక్కడ చూడండి, ఎస్కలేటర్ మీదకైతే ఎక్కుతున్నారు మా అమ్మ వాళ్ళైతే ఈజీగా ఎక్కి వెళ్ళిపోతున్నారు. కానీ నా పెద్ద కూతురు ఎందుకో ఎస్కలేటర్ మీదకి ఎక్కాలంటేనే భయపడుతుంది. ఎప్పుడు కూడా అలవాటు లేదు కదా, అందుకని అయితే భయపడుతుంది. నేను చేయి పట్టుకొని చూడండి ఎక్కిస్తే మాత్రం అప్పుడు ఎక్కిందనమాట. చాలా భయపడుతుంది మా కూతురు. ఎక్కల్లా చిట్టి ఎక్కాలి. ఇప్పుడు నువ్వు ఎక్కాలి. అమ్మ సత్తులు ఎక్కుతుందిలే. ఎక్కునా ఎక్క సర్లే, వాళ్ళకి వదిలేను దారి. ఎక్కండి ఎక్క. ఎటు చూడండి. ఇప్పుడు మేము వచ్చేసి 4th ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి పీవీఆర్ సినిమాస్ అని థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4th ఫ్లోర్లోనే మనకి థియేటర్స్ ఏమన్నా చూడాలనుకుంటే ఉండేది థియేటర్స్. ఆ థియేటర్స్ పక్కనే ఇంకా పిల్లలు ఆడుకునేదానికి బొమ్మలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ కార్డ్ అయితే తీసుకోవాలి. ఒక కార్డుకి వచ్చి 700 రూపీస్ అనమాట. అంటే ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుందన్నమాట. అంటే మనం 700 రూపాయలు పెట్టి కార్డు తీసుకుంటే ఆ కార్డు ద్వారా మనం అక్కడ ఆడుకోవచ్చు. అయితే తినడానికి అయితే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇక్కడ తీసుకునేట్టు కాదు, ఆడుకునే వచ్చాము. టైం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది కాబట్టి ఇంకా ఏదైనా తిందామని వచ్చామన్నమాట. ఇక బర్గర్స్, గ్రిల్స్ అండ్ ఆర్డర్ చేశానమాట. ఇంకా రావడానికి అయితే 10 నిమిషాలు పడుతుందని చెప్పారు. అందుకని మేము అక్కడే వెయిట్ చేసాము. చూడండి ఇదే రెస్టారెంట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే రెస్టారెంట్. మనకి ఏ ఐటమ్స్ కావాలన్నా బర్గర్ ఐటమ్స్ కానీ చికెన్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఇంకోటి కేఎఫ్సి కూడా ఉన్నది పక్కనే. కేఎఫ్సి కానీ డామినోస్ పిజ్జా కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నమాట. మేము బర్గర్స్, చికెన్ గ్రిల్స్ తిందామని వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పారు. మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. చూడండి మనకి ఏ కావాలో ప్రతి ఐటమ్స్ వాళ్ళు రెడీ చేసి మనకి ఇస్తారనమాట. అప్పటికప్పుడే ఫ్రెష్గా ఇస్తారు. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్. మొత్తానికైతే మన ఆర్డర్ రెడీ అయిపోయి వచ్చింది. చూడండి 2 బర్గర్లు, 2 కూల్ డ్రింక్స్, చికెన్ వింగ్స్, మనకి ఎక్స్ట్రా ఏమన్నా సాస్ ఇలాంటివి కావాలంటే ఇస్తారనమాట.
స్లిప్ తీసుకొని ఆర్డర్ మనకి ఇస్తారనమాట. అట్లా అట్లా బాగుందా? బాగుందా నాన్న? పుట్టి తినండి 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 చిన్నది. ఏయ్ దిగో. పండి పండి. ఇక్కడే చూడండి చిన్నపిల్లలు కార్లో తిరుగుతున్నారు కదా. ఈ కార్లోనే ఒక పిల్లకు వచ్చేసి 100 రూపీస్ అనమాట. 3 రౌండ్స్ వేయిస్తారు. లాస్ట్ టైం నేను పిల్లలతో కూడా వీడియో తీసాను, అవి పెడతాను చూడండి. కార్లో వెళ్ళిండేది, ఆ తర్వాత ట్రైన్లో వెళ్ళిండేది. ట్రైన్లో కూడా సేమ్ 100 రూపీసే ఫర్ హెడ్. దాంట్లో కూడా 3 రౌండ్లు కొట్టేశారనమాట. మా చిన్న పాప చూడండి ఎస్కలేటర్ ఆట ఆడుతుంది. లిఫ్ట్ ఆట కదా ఆడినట్టు ఎస్కలేటర్ ఆట ఆడుతాను చూడండి. పరిగెత్తుంది, కిందికి పరిగెత్తుంది, మళ్ళీ ఇంకో పక్క పరిగెత్తి వస్తుంది. చూడండి ఎంత బాగా ఆడుతుందో. ఎక్కువ ఎక్కువ అట్లా ఎక్కువ. ఈ కార్లు బ్యాటరీతో నడుస్తాయి అన్నమాట. ఇవి అంటే ఛార్జింగ్ చేసుకొని బ్యాటరీతో నడుస్తాయి. అలాగే రిమోట్తో ఆపరేట్ చేసే మాత్రం నడుస్తాయి, సెల్ఫ్ డ్రైవింగ్ లేదు. అక్కడ చూడండి ఇద్దరు నిలబడుకున్నారు కదా, వాళ్ళే రిమోట్లు తీసుకొని ఇద్దరు ఆపరేట్ చేస్తున్నారనమాట. అంటే ఒక్కొక్క కార్కి ఒక్కొక్కరు ఆపరేట్ చేస్తుంటారనమాట. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి 3 రౌండ్ వేయిస్తారు. 3 రౌండ్స్ తర్వాత మళ్ళీ మనం తిరగాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. అంటే మళ్ళీ 3 రౌండ్స్ వెళ్ళాలంటే మళ్ళీ 100 రూపీస్ కట్టాలి. అలా 3 రౌండ్స్కి 100 రూపీస్ ఫర్ హెడ్ అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మా చిన్న పాప అయితే పెద్ద డ్రైవింగ్ తెలిసిన దాని మాదిరి చూడండి ఎలా తిప్పుతుందో. అది లెఫ్ట్ సైడ్కే తిప్పుతుంది, రైట్ సైడ్ కూడా కాదు, తిప్పుతూనే ఉంది ఒకే సైడ్కే. కట్ చేయొచ్చులే మన కారా. ఈ పక్క పదండి, ఈ పక్కనే పదండి, ఈ పక్కనే పదండి, ఈ పక్క ఇట్లే రా. అది వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్, అది సెక్యూరిటీ చెకింగ్.
సైడ్ రండి. ఎక్కడ కరెక్ట్